నమస్తే, నేను ప్రియాంకారావు. ప్రజెంట్ ఏపీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో అందరూ బిజీగా ఉంటున్న టైంలో ఏపీలో 4 మంత్రులకి ఒక లెటర్ వచ్చింది. అది ఎక్కడి నుండి అంటే మావోయిస్టులు వీళ్ళ దగ్గర నుండి వచ్చింది. ఒక పక్క దేశవ్యాప్తంగా మావోయిస్టులని ఏరివేసేసాము అంటే ఎవ్వరు ఇక్కడ ఇంకా మిగిలి లేరు అని చెప్తున్న సమయంలో ఈ మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల్ని ఎలా చూడాలి? సో ఈ 4 మంత్రులు ఎవరు అంటే కందుల దుర్గేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, సత్యకుమార్ గారు, ఆ తర్వాత కొల్లు రవీంద్ర గారు. వీళ్ళ 4కి కూడా థ్రెట్ ఉంది. మరి వీళ్ళకి వీరి కుటుంబ సభ్యులకి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీంతో పాటు కందుల దుర్గేష్ గారు వాళ్ళు ఏదైతే లెటర్ పంపించారో ఆ లెటర్ను కూడా ఆయన పోస్ట్ చేశారో అందులో ఏం రాసిందంటే, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ యాజ్ దెర్ ఈజ్ అటాక్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బై నక్సలైట్స్ అని చెప్పి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. షార్ట్లీ బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ అడ్రస్ వచ్చేసి కందుల దుర్గేష్, మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్, వెలగపూడి అని చెప్పి 522237 ఇది పిన్ కోడ్. ఇది వాళ్ళ 4కి వెళ్ళిన లెటర్ అనమాట. మరి ఎలా చూడాలి? ఏపీలో బడ్జెట్ సమావేశాల టైంలో ఈ లెటర్స్ పాస్ చేయడం, వీళ్ళకి థ్రెట్ ఉందనడం, అలానే అసలు వీళ్ళు నక్సలైట్లకి టార్గెట్ అయ్యేంత విధంగా ఎలాంటి ప్రవర్తన ఉంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. బడ్జెట్ సమావేశాలు ఒక పక్క స్టేట్ అలానే సెంట్రల్ చెప్తున్న మాట ఏంటి అంటే కూకటి వేళ్లతో మేము నక్సలిజంని అంతమొందించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ టైంలో 4 మంత్రులు, ఏపీలో 4 మంత్రులకి ఇలాంటి లెటర్ రావడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు సార్. ఫస్ట్ మనం ఆ కాంటాక్ట్ నెంబర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే కందుల దుర్గేష్ గారు ఒక మాట అన్నారు సార్, వ్యక్తిగతంగా శాఖాపరంగా నేను ఏ తప్పు చేయలేదు, నా శాఖ ఏదైతే ఉందో అది అతి చిన్నది, మరి నాకెందుకు ఇలాంటిది వస్తుంది, నా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు, ఎవరో ఆకతాయిలో ఎవరో కావాలని చేసిన పని అన్నారు. అయితే నాకు ఇక్కడ డౌట్ రేజ్ అయింది, నక్సలైట్స్ ఎప్పుడూ కూడా కాంటాక్ట్ నెంబర్స్తో రివీల్ చేయలేదు. నేను జర్నలిజంలో చాలాసార్లు చూసా, ఎక్కడ లేదు సార్. మరి ఈ కాంటాక్ట్ నెంబర్ ఎవరిది ఏంటి అనేది తెలుసుకున్నాక మనం స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. సార్ వీళ్ళు ఇచ్చిన నెంబర్ 7981777325. అయితే నేను ట్రూ కలర్లో సెర్చ్ చేసినప్పుడు మైలారం రాజు, సర్పంచ్, నానాజీపురం వచ్చింది. 3 minutes బ్యాక్ ఎవరితోనో ఆయన కాల్ మాట్లాడారు. సో నేను వాట్సాప్ చెక్ చేసినప్పుడు కూడా వాట్సాప్లో ఆయన డీపీ ఉంది. అంటే కందుల దుర్గేష్ గారి అనుమానం కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా నక్సలైట్లైనా ఎవరైనా డీపీలు పెట్టుకొని ఈ విధంగా ఇవ్వరు. సో ఇప్పుడు చెప్పండి సార్, మీరేమంటారు ఓవరాల్గా? అంటే ఈ రాసింది లేఖ మావోయిస్టుల, జగనిస్టుల? అంటే మావోయిస్టుల్లో జగనిస్టులు ఉన్నారా, లేదు జగనిస్టుల్లో మావోయిస్టులు చేరారా? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మీరు చెప్పినట్టుగా బడ్జెట్ సమావేశాలు రేపు February 14 బడ్జెట్. వైసీపీ వాళ్ళు రారేమో, వేటు పడుద్ది అనుకున్నారు. గమ్మత్తుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు హాజరయ్యారు అసెంబ్లీ. వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభకు హాజరవ్వటం, ఈ లెటర్ రావడం, రెండింటినీ సింక్ చేసి చూస్తే ఇప్పుడు మీరు చెప్పారు అసలు ఫోన్ నంబర్. ఇప్పుడు ఇన్ని లేఖలు మనం చూసాం, విన్నాం, కానీ ఏ లేఖలో అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? లేదు సార్. అంటే గతంలో ఎక్కువగా లేఖలు ఎవరి పేరు మీద వచ్చాయి? జగన్ అనే పేరు మీద వచ్చాయి. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎవరో జగన్ అనే అతను మావోయిస్టుల పేరు మీద రాస్తుండేవాడు. ఇప్పుడు ఈ లేఖ ఏది, ఇప్పుడు మన వచ్చిన మంత్రులు ఎవరు? వాళ్ళు బీసీలు. అవును సార్. కొల్లు రవీంద్ర, సత్యప్రసాద్, 3 బీసీ మంత్రులు. కందుల దుర్గేష్ మరి కాపు, బీసీ ఏదో మొత్తానికి. అంటే జనరల్గా మావోయిస్టులు ఎవరినన్నా టార్గెట్ చేస్తే ఎవరిని చేస్తారంటే అమ్మ అగ్రవర్ణాలను టార్గెట్ చేస్తారు. అంటే కమ్మ, రెడ్డి అట్లాంటి మంత్రులు, బాగా సంపాదించుకున్న వాళ్ళు, భూస్వాములు, ఫ్యాక్షన్, పెత్తందారి ధోరణి ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళ వల్ల అక్కడ జరిగిన అరాచకాలు, వీటిని బెదిరిస్తారు. ఒకవైపేమో మీరు ఇంట్రోలో చెప్పారు, దేశం మొత్తం మావోయిజం రూట్ అవుట్ అవుతుంది. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఇవాళ అమిత్ షా కేంద్ర హోంశాఖ March 31 లోపు మావోయిజం రూట్ అవుట్ అయిపోవాలి. ఇంకెన్ని నెలలు?
ఇంకొక నెల ఉన్నట్టుంది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసాం అంటే ఇంకొక నెల రోజుల్లో రూట్ అవుట్ అవుతుంటే వరుస పెట్టి మనం చూసాం. ఆ హెడ్మా అనే అతను ఎవరినో ఎన్కౌంటర్ చేశారు, ఆ సోమ, ఇప్పుడు ఆ మల్లోజుర కిరణ్ వాళ్ళ తమ్ముడేది అనుకున్నాను, కోటేశ్వరరావు తమ్ముడు తను. అసలు ఎక్కడ చూసినా 60 మంది లొంగిపోవటం, 40 మంది లొంగిపోవటం, లేకపోతే కాల్చివేయటం. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మొత్తం చూసాం కదా. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎక్కడుంది మావోయిజం? అంటే ఇప్పుడు ఇంకా మిగిలింది చాలా తక్కువ మంది, వాళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, నేనేదో మీరు మాట్లాడుతుంటే చూసావు ఇప్పుడే, 125 జిల్లాలు దేశంలో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 125 3కు పడిపోయిందన్నారు. నేను చదువుతుంది ఎప్పుడు ఇది, మొన్న డిసెంబర్లో ఇచ్చిన హోంశాఖ ప్రెస్ రిలీజ్. ఇప్పుడు దగ్గర ఇదేంటి నీకు 2000 సంవత్సరం నుంచి 2025 అక్టోబర్ 26 వరకు ఎంత ఏరువేత జరిగింది, ఎంతమందిని చంపేశారనే దాంట్లో 12,045 మంది మరణించారు దేశవ్యాప్తంగా. ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఇదే ఈ నక్సల్స్ ఏరువేతలో 12,000 మంది చనిపోయారు. అందులో 4,944 మంది మరి నక్సలైట్స్, సాయుధ నక్సలైట్స్, మావోయిస్టులు. 4,131 మంది మామూలు సిటిజన్స్, పౌరులు. 2,718 మంది ఏమో పోలీస్ భద్రతా సిబ్బంది. నేను చెప్తుంది ఏది, 25 ఏళ్ల చరిత్రలో జరిగినటువంటి హింస. ఇప్పుడు ఇదంతా కూడా నేను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చెప్తున్నాను. మొన్నే ఎన్నాళ్ళు ఇది రిలీజ్ చేసి కూడా ఒక 2 months అవుతుంది అంతే. ఒక్క 2025 లాస్ట్ ఇయర్ భద్రతా దళాలు 680 మంది మావోయిస్టు తిరుగుబాటుదారులను అరెస్ట్ చేశారు. 1,225 మంది లొంగిపోయారు. అక్టోబర్ 29 ఒక మరి 51 మంది ఆ బీజాపూర్ జిల్లాలో, ఆ బస్తర్లో లొంగిపోయారు. ఆయుధాలను కూడా సరెండర్ చేశారు. ఇంత కంప్లీట్గా రూట్ అవుట్ అయిపోతే ఇంకా ఉన్నది ఎంతమంది? కేవలం ఒక 30-40 మంది మాత్రమే ఉన్నారు. ఏది దేశవ్యాప్తంగా ఇంకా కొరుకుడు పడినాడు. అందరూ దానికి కూడా వాళ్ళు చెప్పేశారు ఏంటి, వాళ్ళు అసలు ఒక లెటర్ కూడా రాశారు, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది హిడ్మా చనిపోయిన తర్వాత కూడా ఒకరు లెటర్ రాశారు సార్. అందులో కూడా నాకు కాంటాక్ట్ నెంబరు ఏమీ తెలియలేదు, కానీ కంపల్సరీ ఎవరి దగ్గర నుండి లెటర్ వస్తుంది అనేది ఆ పేరు మెన్షన్ చేస్తారు, అంటే నాయకుడి పేరు మెన్షన్ చేస్తారు. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మా 1995 నుంచి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రం ఆయన ఏంటి 9 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ 2004 ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం కనపడింది. అప్పుడేంటి రాజశేఖర రెడ్డి పాదయాత్రకు వెళ్ళడం, అతని పాదయాత్రలో కూడా వీళ్ళే కొంతమంది మరి సహకరించడం లేదు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని ఆయన పైనే దాడి జరిగింది అలిపిరిలో. నీకు బాంబ్ బ్లాస్ట్ తెలుసు కదా, దగ్గర 23 క్లెమోర్ మైన్స్ బద్దలయ్యాయి అప్పట్లో. కానీ ఆయన మరి వెంకటేశ్వర స్వామి కాపాడాడు అంటాడు. ఆ పెట్టిన ఆయన కూడా చెప్పాడు ఏంటి, ఆ మందు పాత్రలు పెట్టిన ఆయనే లొంగిపోతూ ఏమని చెప్పాడు, అసలు అది ఎలా జరిగిందో మాకు తెలియదు, ఒక లిప్త పాటు అంటే సెకండ్లో కూడా ఒక లిప్త కాలం అది మరి వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఆ కారు పైకి ఎగిరిపడింది. ఆయనతో పాటు వీళ్ళందరూ ఉన్నారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అంటే ఒకటి ఇక్కడ ఇంత జరిగిన తర్వాత అనేక మంది మరి ప్రాణాలు కోల్పోయిన తర్వాత చివరికి వాళ్లే ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆ ఉద్యమం రూట్ అవుట్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, చర్చల పేరుతో వీళ్ళందరినీ పిలిచాడు ముఖ్యమంత్రిగా. చర్చల పేరుతో వీళ్ళని పిలిచినప్పుడు రామకృష్ణ కూడా వచ్చాడు. ఆయన హెడ్ ఇది పీపుల్స్ వార్ అప్పటి కార్యదర్శిగా రామకృష్ణ. అతను మరి చర్చలకు ఇక్కడే మంజీరా గెస్ట్ హౌస్లో దించాడు. రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు జరిగినప్పుడు మొత్తం అందరు మావోయిస్టుల్ని స్క్రీన్ చేశారు. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసేసరికి వాళ్ళు కూడా ఏదో పబ్లిసిటీ కిందకు వచ్చినట్టుగా మొత్తం ఎక్స్పోజ్ అయ్యారు. దానివల్ల ఏమైంది, పోలీసుకి దొరికింది పట్టు, ఏది ఎవరెవరు నక్సలైట్లు ఏంటనేది స్క్రీన్లో వాళ్ళు ఫోటోలతో సహా లభ్యమైన నేపథ్యంలో ఇక వరుస పెట్టి రూట్ అవుట్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మరి మోడీ
ప్రధానిగా ఇప్పుడు 3.0లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా కంప్లీట్ మావోయిజం రూట్ అవుట్, వాళ్ళు మార్చి 31 తర్వాత ఒక్కడు కూడా మావోయిస్ట్ ఉండరు అని వాళ్ళు చెప్తూ ఆపరేషన్ కగార్ సక్సెస్ అంటే ఈ జగారేంటి? అక్కడ ఆపరేషన్ కగార్, ఇక్కడ ఆపరేషన్ జగారా? ఇది నేను అంటోంది అదే. ఈ లేఖ రాసింది మావోయిస్టా జగనిస్టా అని అడుగుతుంది అది. నక్సలైట్ సార్ పాపం. దానిపైన ఆల్రెడీ జరుగుతోంది, అవును. ఏది ఎంక్వైరీ జరుగుతోంది. మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఆ లెటర్స్ వచ్చాయి, ఎక్కడ పోస్ట్ చేశారు, ఎవరు ఇచ్చారు, మీరు చెప్పారు కదా, ఆ ఫోన్ నెంబర్ కూడా చదివారు కదా, ఆ ట్రూ కాలర్ కూడా బయట పెట్టింది కదా. కానీ ఇవన్నీ ఇలాంటి ఏంటి బూమరాంగ్ అవుతాయి, అవును. మిస్ఫైర్ అవుతాయి. లేనిపోయింది ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవన్నీ రాశారు అని కనుక బయటకు వస్తే చాలా ఇబ్బందులు పడతారు. చూడాలి. అంటే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఎవరు ఏంటి అనేది వాళ్ళే ఏం తెలుస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సార్ మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.